ఒకప్పుడు కిష్కింద అనే రాజ్యంలో హనుమంతుడు అనే బాలుడు జన్మించాడు. అతడు కేసరి మరియు అంజనాదేవి పుత్రుడు. వాయుదేవుని యొక్క అంశతో జన్మించాడు. హనుమంతుడు సాధారణమైన బాలుడు కాదు. అతనికి 8 ఏనుగుల బలం ఉంది. అతడు చాలా చలాకీగా, చిలిపితనంతో ఉంటాడు. ఒకరోజు ఉదయం హనుమంతుడు ఆకలితో లేచాడు. ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిని చూసి అది పెద్ద మామిడి పండు అనుకున్నాడు. వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అప్పుడు దేవతలందరూ ఆ బాలుడిని చూసి భయపడ్డారు. ఆ చిన్న హనుమంతుడు సూర్యుని తినబోతుండగా సమస్త దేవతలు వచ్చి ఆపబోయారు. కానీ హనుమంతుడు ఆకలితో మాట వినకుండా తినబోయాడు. అప్పుడు ఇంద్రదేవుడు ఆగ్రహంతో తన వజ్రాయుధాన్ని హనుమంతుని మీద ప్రయోగించాడు. హనుమంతుడు స్పృహ కోల్పోయి ఆకాశం నుంచి కింద పడుతుండగా అప్పుడు వాయుదేవుడు వాయువేగంతో వచ్చి హనుమంతుణ్ణి కింద పడకుండా కాపాడుతాడు. అప్పుడు వాయుదేవుడు తన కుమారుణ్ణి గాయపరిచినందుకు ఆగ్రహంతో సమస్త వాయువుని నిర్బంధిస్తాడు. సమస్త జీవులు వాయువు లేక విలవిలలాడాయి. అప్పుడు సమస్త దేవతలందరూ వాయుదేవుని శాంతపరచడానికి వచ్చి హనుమంతునికి ఎన్నో దీవెనలు మరియు అమరత్వాన్ని ప్రసాదించారు. అప్పుడు హనుమంతుడు కళ్ళు తెరిచాడు.